మీద ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్యూచర్ వచ్చి నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్ సీఎం వచ్చి నారా లోకేష్ గారు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైనా ఇంకొక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? మనకున్న స్ట్రెంగ్స్ చెప్పాలి, మనకున్న ఆపర్చునిటీస్ చెప్పాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ని రాబట్టుకోవాలో, వాళ్ళకు కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తామనేది మనం చెప్పాలి. ఆ చెప్పే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అలా మాట్లాడకుండా ఫస్ట్ టైం దావోస్ మీద వీళ్ళు మాట్లాడే మాటలు అంతా రాజకీయపరమైన మాటలు. ఇంతే కాదు, మా సీఎం, నా నెక్స్ట్ సీఎం లొకేషన్ కాదు, అక్కడికి వెళ్ళి కూడా దావోస్ వెళ్ళి కూడా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మా పార్టీ మీద, మా పార్టీ అధినేత మీద, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపాసులు పాలుతూ వారిని నిందిస్తూ వారి ప్రసంగాలు ఉన్నాయి. మనం చెప్పవలసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాను. అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. మరి దావోసు పర్యటనకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లేదు? ఆయన రానన్నారా, మీరు రావద్దన్నారా? ప్రజలకు వివరణ తెలియాలి కదా. ప్రజల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దావోస్ వెళ్ళలేదని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా, కోట్లు వేసుకొని అక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటే పెట్టుబడులు వస్తాయా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మీ కౌంటర్ స్టేట్మెంట్ అది లోకేష్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనికి ఏ విధంగా వారు కౌంటర్ ఇస్తారు, కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని సమర్థిస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా అనేది చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దావోస్ మీద ఈ రాష్ట్ర ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దావోస్ మీరు వెళ్ళిన కాడి నుంచి వచ్చిన వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు, అదేవిధంగా మీ మీటింగ్ వివరాలు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులు ఎప్పుడు లోపల వస్తాయి, ఏ విధంగా ఆ పెట్టుబడుల్ని మీరు సమకూరుస్తారు, వాళ్ళు సమకూరుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఎటువంటి ప్రామిసెస్ వాళ్ళ కంపెనీలు చేసినాయి అని ఒక శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తాను. ఇక ఈ దావోసు పర్యటన సందర్భంగా ఒకసారి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పనితీరు చూస్తుంటే, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు జనరల్గా ఎలా చేయాలి, ఏం చేయాలని ఆ పని చేయకుండా అంత లైజనింగ్గా ఎవరిని కాంటాక్ట్స్ని బిల్డ్ చేయాలి, ఎవరిని కలపాలి, ఎవరితో ఫోటో దిగాలి, ఎవరు ఫోటో దిగితే ఏ విధంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రజలు నమ్మించున్న విధంగా ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పనిచేస్తుందనేది ఒకసారి చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ దావోస్ మీద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక అనుమానాలు ఉండమే కాదు, ఈ అనుమానాల మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలని చెప్పి మీ అందరి తరపున కోరుతున్నాను. ఇక దావోస్ వెళ్ళటం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. దావోస్ వెళ్ళటం ఒక్కసారే కాదు,
ప్రతిసారి కూడా దావోస్ వెళ్ళారు. ప్రతిసారి కూడా దావోస్ వెళ్ళినప్పుడు వెళ్ళిన అవసరంలో ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి మంచి టెర్మినాలజీ తోటి, పుస్తకాల్లో అక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క టెర్మినాలజీ తోటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అప్పుడు ఐటీకి నేనే ఆరాధ్యుణ్ణి, ఇప్పుడు A1కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేనే పుట్టించాను దాన్ని అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఐటీ పుట్టించింది నేనే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించింది అని చెప్తాను. ఈయనే చెప్తున్నారు దావోసు నేను వెళ్ళటం స్టార్ట్ చేసే అందరూ కూడా దావోసు వస్తుండేవారు. నాతో పాటు SM కృష్ణ గారు బెంగళూరు నుంచి వచ్చి పోటీ పడుతూ ఉండేవారు చెప్తారు. మరి SM కృష్ణ గారు పోటీ పడుతుంటే మరి ఐటీ రంగం బెంగళూరులో అంత ముందంజ స్థాయిలో ఎందుకు ఉంది? బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ ఎందుకు వెనక ఉంది? అది మాత్రం చెప్పరు. నాకు నేనే ముందు, నా తర్వాతే SM కృష్ణ గారు అని మాట్లాడుతూ ఉంటారు. అసలు నేనే దావోస్ను కనిపెట్టాను. దావోస్ వెళ్తే హైదరాబాద్ అంటే ఏ హైదరాబాదు? పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాదా, ఆంధ్రప్రదేశ్ హైదరాబాదా అని అడుగుతూ ఉండేవారని చెప్తున్నారు. అంటే ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఇంత నెట్వర్క్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ అంటే ఇండియా నుంచి ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంటే అతను ఇండియానా కాదా, ఇండియాలో హైదరాబాద్ ఉంటుందో కాదో తెలియని వాళ్ళు కూడా దావోస్కి వచ్చారా ఆ రోజుల్లో? అటువంటి దావోస్కి మీరు వెళ్ళారా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను దావోస్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అనేవారు? అంటే పాకిస్తాన్ హైదరాబాద్ అనుకున్నారా ఈయన చూసి? కొంపతీసి ఈయన ఇండియన్ హైదరాబాదే కదా. ఈయన ఇండియన్గా గుర్తించలేదా? నాకు ఒక్కసారి డౌట్ కనిపిస్తుంటుంది. ఈయన దావోస్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ టర్మ్ కాకుండా జగన్ గారి కన్నా ముందు టర్మ్లో 14 to 19 ఏదైతే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన దావోస్ ఒక్కసారి ఏట్ల మీద ఆయన హైలైట్ చేశారో చూద్దాం. 2016లో ఈయన దావోస్కి వెళ్ళినప్పుడు ఆయన దావోస్కి వెళ్ళి 32 MOUల మీద సంతకాలు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, 32 MOUల మీద సంతకాలు పెట్టారు 2016లో. పెట్టి అప్పుడు చెప్పింది ఏంటంటే 4,78,000 కోట్ల రూపాయలని ఇన్వెస్టర్ని పట్టుకొచ్చేసాను. ఆంధ్రప్రదేశ్ టూ మచ్గా డెవలప్ అయిపోతుంది, ఇదంతా నా కష్టార్జితం అని చెప్పారు 2016లో. తీరా చూస్తే రియాలిటీ ఏంటంటే 95% MOUలంతా కూడా ఫేక్ MOUలు. 95%. అందులో ఏ మంచి MOU కూడా లేదు. అలా చేశారు. 2017లో మళ్ళీ దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడు ఈసారి ఆయన యూజ్ చేసిన వర్డ్ ఆంధ్రప్రదేశ్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా చేస్తాను, నా టార్గెట్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పుకొచ్చారు 2017లో. తెరా చూసుకొచ్చి అప్పుడు ఏం చెప్పారు? ఫిన్టెక్ వ్యాలీని వైజాగ్లో కట్టేస్తున్నాను, 4,550 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ వస్తుంది, వైజాగ్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తెరా చూస్తే ఆ ఫిన్టెక్ వ్యాలీ అనేది ఒక డెడ్ ప్రాజెక్టు. ఆ డెడ్ ప్రాజెక్టులో ఎప్పుడూ కూడా ఫిన్టెక్ వ్యాలీ అనేది హైదరాబాద్ రానే రాలేదు. ఇక 2018 మళ్ళీ దావోస్. ఈసారి ఏమన్నారు? అమరావతిని స్కిల్ హబ్ చేస్తాను, స్కిల్ డెవలప్మెంట్ని మెరుగుపరుస్తాను, స్కిల్ డెవలప్మెంటే మనకంతా కావాలి, ఈసారి ఇదే టర్మ్, ఈసారి మొత్తం ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది అని చెప్పారు. తీరా కట్ చేస్తే 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. ఎప్పుడు ఈయన దీనికి వెళ్ళినా సరే దావోస్